హలో నమస్తే ఆదాబ్ గుడ్ ఆఫ్టర్నూన్. రంజాన్ అనగానే ఒక స్పెషాలిటీ ఉంది. సో రంజాన్ పేరులోనే ఒక స్పెషాలిటీ ఉంది, శుద్ధి చేయనది. మరి ఈ రంజాన్ వచ్చినప్పుడు ముస్లిమ్స్కి అలాగే మనందరికీ కూడా ఇష్టమైన ఐటెం ఒకటి ఉంది, కామన్ ఐటెం. ఏంటో తెలుసా మీకు? తెలుసు కదండి, అదే హలీం. సో మరి హలీం అందరూ మనం బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కొనుక్కొని, కానీ ఇంట్లోనే ప్రిపరేషన్ ఎలా? అసలు అది ఇంపాసిబుల్ అనమాట. ఎవరు ఇంట్లో ప్రిపరేషన్ చేయలేము అని ఫీల్ అయిపోతూ ఉంటారు, కానీ ఆ ఇంపాసిబుల్ని కాస్త పాసిబుల్ చేసేస్తుంది సుల్తాన్ నగర్లో ఉంటున్న నవాబ్ గారు. సో ఇక్కడ నవాబ్స్ హలీం అనేది చాలా ఫేమస్ అండి. సో ఈ నవాబ్స్ హలీం అనేది 17 years నుంచి ఇక్కడ ఫేమస్ అనమాట. సో మరి అంత ఫేమస్ అయిన నవాబ్స్ హలీంలో ఈ రోజు నవాబ్ గారు మన కోసం ఆ హలీంని ప్రిపేర్ చేసి మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో ఫాలో. నమస్తే. సో ఇదే కదా మీ షాప్? సో వచ్చేసాం మనం మొత్తానికి ఈరోజు. మరి మాకు హలీం చేసి చూపిస్తున్నారు కదా, దాని ప్రాసెస్ అంతా మాకు చెప్తారు కదా. సో ఈయనే అండి నవాబ్ గారు. సో ఈయనదే అనమాట, ఈయన పేరుతోనే ఫేమస్ ఇక్కడ నవాబ్స్ హలీం. సో మరి ఫేమస్ షాప్కి వచ్చేసాం మనం. సో మరి ఈయన మనకి ఈ రోజు హలీం ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తారు అనేది చెప్తారనమాట. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా దాని దగ్గరికి వెళ్ళిపోదాం. బట్టి అంటారు కదా, సో ఆ బట్టి దగ్గరికి వెళ్ళిపోదామా? చలో. సో మొత్తానికి మనం ఇప్పుడు హలీం బట్టి దగ్గరికి వచ్చేసాం. ఆగే हम लोग. సో ये क्या है गल रहा है इसमें? హండీలో మనం ఫస్ట్ నీళ్ళు వేస్తాం, నీళ్ళు వేయాలి. ఓకే. దాని తర్వాత మటన్ వేయాలి, దాని తర్వాత మటన్ వేయాలి. ఓకే. ఎన్ని కిలోస్ మటన్ ఇది? 60 kg. 60 kgs. ఎప్పటి నుంచి ఉడుకుతుంది ఇందులో? ఇది నైట్ 3:30-4 నుంచి. ఓకే. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:30-4 o'clock నుంచి సో దీన్ని ఉడికిస్తున్నారు అనమాట ఈ అండిలో వేసి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా. ఉడికిపోయి. సో దీనిలో ఏమేమి యాడ్ చేసుకోవాలి? హలీంకి కావలసిన పదార్థాలు: చికెన్ లేదా మటన్, కందిపప్పు, మినప్పప్పు, గోధుమలు, బాస్మతి రైస్, తోక మిరియాలు, షాజీరా, జీలకర్ర, పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, పాన్కీ జాడ్, గోన్, కష్కాలి, ఉప్పు, పచ్చిమిర్చి, డాల్డా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎండబెట్టిన గులాబీ రేకులు, నెయ్యి, మినపప్పు. ఫస్ట్ మినపప్పు యాడ్ చేద్దాం దీనిలో. ఓకే. ఎన్ని కిలోస్ వేయాలి? 60 kilos మటన్లో 2 kg. 2 kgs మినపప్పు. ఓకే. దాని తర్వాత పెసరపప్పు. ఓకే. 750. ఓకే. తర్వాత కందిపప్పు ఇది కూడా 750 సేమ్. సో ఓకే. 750 గ్రాములు ఇది కూడా మనకి కందిపప్పు కూడా వేసుకోవాలి ఇందులో. సో ఈ పప్పులన్నీ ఎందుకు? కొంచెం గ్రేవీగా రావడానికి. గ్రేవీ రావాలి, కానీ ఇది వేస్తే చాలా టేస్టీగా అవుతుంది. టేస్టీ కూడా అవుతుంది. అది కాకుండా మనకి విటమిన్స్ కూడా చాలా ఉంటాయి కదా ఇందులో, కందిపప్పులో కానీ పెసరపప్పులో కానీ. ఓకే. ఆ తర్వాత బాస్మతి రైస్ ఇది 250 grams. 250 grams. వెల్ నెక్స్ట్ గోన్. ఓకే. ఇది దేనికోసం వాడతాం ఇందులోకి? ఇది चिगटपना आता मैडम इससे, यानी इससे क्या होता है ज़्यादा चिगट और ताकत. కొంచెం జిగురుగా, అంతేకాకుండా మన హలీం తింటుంటే అనిపిస్తుంది కదా కొంచెం జిగురుగా ఉన్నట్టు, మనకు కొంచెం ఎక్కువ బలం కూడా ఉంటుందంట. ఇది చాలా బలం. ఓకే. అదేం తీసుకున్నాం మనం? ఇది 150 grams. 150 grams. ఓకే. నెక్స్ట్ కష్కాళి అంటారు దీన్ని. కష్కాళి. ఓకే. ఇది 50 grams. ఇది ఒక 50 గ్రాములు అంటే ఒక కట్ట. అది మనం ఈ థ్రెడ్ నుంచి సాధించాలి, దారం కట్టాలి, లేకపోతే ఇది మొత్తం మటన్లో కలిపోతుంది. అది కలవద్దు ఇది. ఓకే. మళ్ళీ అంటే మనం దాన్ని తీసేస్తాం, మళ్ళీ పాన్కి జడ్ని ఇది తీసేస్తాం మనం మళ్ళీ. ఓకే. దీన్ని పాన్కి జడ్ అంటారు. ఓకే. 50 గ్రాములు వేయాలండి. ఇది 50 గ్రాములు. తర్వాత దాల్చిన చెక్క. ఆబ్వియస్లీ ఇది మీ అందరికీ తెలుసు, నాన్ వెజ్ ఐటమ్స్ వండేటప్పుడు ఇది లేకుండా ఉండదు. 200 grams. దాని తర్వాత కాప్చిని. ఓకే. మిరియాలు, తోక మిరియాలు అంటుంటాం కదండి, సో ఆ మిరియాలు అనమాట. ఇదేం తీసుకోవాలి? 200 grams. తర్వాత ఇది షాజీరా అంటారు. ఓకే. ఇది 150 grams. 150 grams అన్నమాట. సో ఇది కూడా వేసుకోవాలి. తర్వాత జీరా. సాజీరా వేస్తాం, జీరా కూడా వేస్తాం ఇందులో. ఓకే. ఇది 100 grams. 100 grams వేస్తాం. ఇది పెద్ద ఇలాచి అంటారు దీన్ని. అంటే దీంట్లో చిన్న ఇలాచి, లాంగ్ దాల్చిని,
షాజీరా ఇది అన్నీ వస్తుంది. అది రవ మొత్తం కలిపిన తర్వాత గోటా స్టార్ ఆయన వచ్చేసి అప్పుడు వేస్తాం అది. ఓకే ఓకే, దాని తర్వాత ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇది మొత్తం కలిపి వేస్తాం. దీన్ని 45 minutes మనం వంట చేసుకోవాలి. ఓకే ఓకే, పెద్ద ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది 45 minutes వంట చేయాలి. ఇది 45 minutes అవ్వాలి. సో దీన్ని కలుపుతారా? ఒకసారి కలుపుతాను. సో చూసారు కదండి, ఐటమ్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో అదన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు 60 kilos కదా, సో నాట్ ఏ జోక్ అనమాట. దాన్ని మొత్తం కలుపుతున్నారు కలిసేటట్టు. సో మరి ఇప్పుడు ఇది 45 minutes అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుందేమో. ఆల్రెడీ మీరు ఏమన్నా తయారు చేసి పెట్టారా ఇంత? లాస్ట్. సో మరి దాని దగ్గరికి వెళ్ళి మనం రవ్వ కలుపుకుందాం లేట్ చేయకుండా. ఇప్పుడు రవ్వ నీళ్ళలో కలుపుకోవాలి. ఈ రవ్వని కాస్త నీళ్ళలో కలుపుకోవాలి. సో విన్నారు కదండి, గోధుమలతో రవ్వ తయారు చేసుకుని ఆ రవ్వ నీళ్ళలో కలుపుకోవాలి. ఓకే, వేసుకోండి. ఎన్ని కిలోస్ గోధుమలు ఇవి? గోధుమ 15 kg. 15 kilos. 60 kgకి 15 kg. 15. ఓకే, సో దీన్ని ఇలా కలపాలా? కలపండి. కలుపుతున్నాడు కదా, గడ్డ కట్టకుండా ఉండడానికి. అస్సలు గడ్డ రావద్దు, అసలు గడ్డలు రాకూడదు. ఇది మెయిన్ ప్రొసెసర్. హలీం తయారంటే ఇదే చూసుకోవాలి. ఇదే చూసుకోవాలి. ఓకే, ఇది చూడకపోతే మొత్తం గడ్డలు వస్తాయి హలీంలో. ఓకే, వంటల పెద్ద పని ఇది. ఓకే, మెయిన్ ప్రాసెస్ అయితే ఇదేనంటండి, గోధుమ రవ్వదే. ఓకే, ఇది ఎన్ని అవర్స్ ఇలా నానాలి దీనిలో? హాఫ్ అన్ అవర్. సో మనం ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మటన్ మొత్తం తయారైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో రవ్వ వేయాలి, మిర్చి వేయాలి. ఫస్ట్ ఏది వేయాలి? ఫస్ట్ మిర్చి వేయాలి. ఓకే, మిర్చి పేస్ట్. అది మిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయలు పేస్ట్ అంతే, ఇంకేం వేయలేదు అందులో? ఓకే, ఎన్ని కిలోస్ పచ్చిమిరపకాయలు పడతాయి? 4 kg. వాళ్ళు వేసేసేయండి అది. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? అల్లం వేయాలి దీంట్లో. ఓకే, అల్లం వెల్లుల్లి వేయాలి అందులో. అల్లం వెల్లుల్లి రెండు కలిపి 2 kg. సో ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాం. ఇంకా మిర్చితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. అవునండి. సో ఆల్మోస్ట్ అలా అన్ని వేసేసినట్టే మనం. అవన్నీ వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆల్రెడీ హలీం ఫ్లేవర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు రవ్వ వేయాలా? వేసేసేయండి ఆ రవ్వ. అయితే మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి మనం, ఎందుకంటే అది గట్టి లుండలు అయిపోతుంది. సో ఇంకా దీన్ని వేయడమేనా ఇందులో? ఇప్పుడు వేయాలి. సో మరి మీకు గుర్తుంది కదండి, మనం ఈ గోధుమ రవ్వని ½ an hour ముందు నానపెట్టుకున్నాం. సో దీన్ని ఇందులో వేసుకుంటున్నాం అనమాట. వేసేసేయండి ఇందులో. ఓకే, దీన్ని ఇప్పుడు వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు? ½ an hour. ½ an hour వరకు కలుపుతూ ఉండాలి ఇలా. ఓకే, అంటే ఎందుకని ఇలా కలుపుతూ ఉండాలి? ఇది మొత్తం కింద పట్టుకుంటది. అవునా, లాస్ట్ లో మొత్తం అడుగు అంటుకుంటూ ఉంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం అండి, ఇది చాలా మెయిన్ అని చెప్పి ఈ రవ్వ అనేది. సో ఈ రవ్వ వేసిన తర్వాత కూడా మెయిన్ అనమాట, మెయిన్ ప్రాసెస్. ఇది కలుపుతూనే ఉండాలంట, దీన్ని మనం ఆపడానికి లేదనమాట, లేకపోతే అడుగు అంటుకుపోతూ ఉంటుంది. కలుపుతూ ఉండండి, నా వల్ల అయితే కాదు. సో అంటే మనకి ఎలా తెలుస్తుంది? వాటర్ అంతా ఇంకిపోతుందా? అవును. సో దీని తర్వాత ఏమన్నా వేసుకునేది ఉందా ఇందులో? ఉప్పు ఉందండి. సో లైక్ అలా అవుతూ ఉంటుంది. ఎంత వేడిగా అవుతుంది, ఎంత చిగట్ అవుతుంది, జిగట్టుగా దగ్గరగా వస్తుంది. అవునవును. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. ఓకే, ఎంత ఉప్పు పడుతుందండి? 1 కిలోనా? 1 కిలో కొద్దిగా కొంచెం ఎక్కువ పడుతుంది. సో మీరు మధ్యలో టేస్ట్ చేస్తుంటారా లేకపోతే లేదా డైరెక్ట్ చేసేస్తారా? అంతే, డైరెక్ట్. ఇంకా అంతే, ఏం టేస్ట్ చూడడం అలాంటిది ఏం ఉండదు, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇది అయిపోయినట్టేనా? దగ్గరగా. తర్వాత ఏమైనా వేసుకోలేదు? ఇంకా ఉంది కొద్దిగా డాల్డా వేసుకోవాలి. డాల్డా వేసుకోవాలి. ఇప్పుడే వేయాలా? ఇంకా 20 minutes తర్వాత.
కదా మొత్తం హలీం కంప్లీట్ పూర్తిగా అయిందండి. పూర్తిగా అయింది. తర్వాత 1 అవర్ దీనికి దమ్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసేయండి. ఇప్పుడు డాల్డా ఇస్తున్నాం మనం. ఓకే. ఓ, అది నెయ్యి అండి. నెయ్యి తీసుకొచ్చారు. ఓకే. 5 కిలో డాల్డా, నెయ్యి 3 kg. 3 kgs. సో ఓకే, మొత్తాన్ని డాల్డా మొత్తం అయిపోయింది కదా. మొత్తం డాల్డా అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకోండి. ఓకే, నెయ్యి వేస్తున్నారండి. సో ఇది ఎన్ని కిలోస్ నెయ్యి? 3 kg అండి. 3 kgs. సో ఆల్రెడీ మీ బోర్డులో ఉంది ప్యూర్ గీ అని. మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ అది స్మెల్ కూడా సూపర్ వస్తుంది. అది ఇప్పుడు కొద్దిగా పాలు వేస్తుంది. పాలు వేసుకోవాలి. పాలు వేసుకోండి. ఎంత పాలు పడతాయి? 1/2 లీటరా 1 లీటరా? 1/2 లీటర్ వేస్తుంది. 1/2 లీటర్. దాని తర్వాత ఇది గులాబ్ కలి వేస్తుంది. ఓహో, గులాబీ పువ్వులు అంటే ఎండబెడతారా ఇవి? సుగ్జానేకే సుగ్జానేకే బద్దాలు. ఓకే ఓకే ఓకే, ఓన్లీ మాత్రం రెక్కలు మాత్రం వేస్తాం, వేరేది ఏం వేయం. ఇది వేస్తున్నాం. ఓ, అంటే ఇది దేనికోసం వేస్తారు? కిస్కలియే వాసన వస్తుంది, స్మెల్. అయిపోయిందండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హలీం మూత వేసి 1 అవర్ దమ్ మీద పెట్టాలి. 1 అవర్ దమ్ మీద మూత పెట్టేసేయండి. ఓకే, సో మూత పెట్టేసామండి. ఇది 1 అవర్ దమ్ అవ్వాలంటే, సో 1 అవర్ అవ్వండి దమ్ తిని. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఇది తీద్దామా? వావ్, అయిపోయింది కదా. మొత్తం గీ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకా టేస్ట్ చేయడమే కదా, మరి ఇంకేదో ఆలస్యం. మీరు తొందరగా టేస్ట్ చూపించేసేయండి. ఫస్ట్ దీన్ని తీసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ సర్వ్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ ఆనియన్ ని ఫ్రై చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇది చేస్తాం. ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని పైన చల్లుకొని డెకరేట్ చేస్తాం. తర్వాత కరివేపాకు, పుదీనా, తర్వాత నిమ్మకాయ, దాని తర్వాత స్పూన్ కూడా వేయాలి కంపల్సరీ. అది రెడీ అయిపోయింది. సో ఈ నిమ్మకాయని దీనిలో పిండుకొని ఇది టేస్ట్ చేయడం అంతేనా? దీనిలో కలుపుకోవాలి. ఓకే, ఇంకా దీన్ని టేస్ట్ చేయడం ఒకటే కదా. సో చూస్తున్నారు కదండి, ఎప్పుడు మనకి బయట దొరికే హలీం ఈ రోజు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరే ప్రిపేర్ చేసుకునేలాగా నా చేతిలో కూడా వచ్చేసింది. ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని టెంప్టింగ్గా ఉందన్నమాట. మల్టీ కదండి, మనం టేస్ట్ చేసి మళ్ళీ మీకు చెప్పాలి కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తాను ఇది ఎలా ఉందో. హలీం వావ్, సో అబ్వియస్లీ అండి మీ అందరికీ టేస్ట్ తెలుసు హలీంది అయితే సూపర్గా ఉంటుందని. ఇలా ఇంత బాగుంటాయి హలీం. మనం ఈ రంజాన్ నెలలో మేమందరం ఇవి తిని 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 ఇంకా వెయిట్ పెరిగేలా ఉన్నాం. బికాజ్ మీరు ఇంత బాగా ఇంత మంచి ఐటమ్ మాకు చేసుకుంటూ ఉంటారు కదా. ఇది మీకు మాత్రమే వస్తుంది, ఈ రంజాన్ నెలలో మాత్రమే దక్కుతుంది ఈ అవకాశం. సూపర్బ్ అండి. సో నవాబ్ గారి హలీం ఇంత ఫేమస్ ఎందుకు ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. 17 years నుంచి సక్సెస్ఫుల్గా అందుకే రన్ చేస్తున్నారు మీరు. ఇంత మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. సో ఫ్లేవర్స్ కూడా సూపర్బ్ అండి. అన్నీ కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఇంత కూడా టేస్ట్ చేయలేదు వాళ్ళు. సో అయినా కూడా మొత్తం ఘీ కానీ అది కానీ సూపర్గా ఉందన్నమాట. సో ఈరోజు ఇంతమంది ఆడియన్స్ ముందు మీరు ఈ ప్రాసెస్ చేస్తుండగా ఈ హలీం చూపిస్తుండగా మీకు ఎలా అనిపించింది? జమ్ని టీవీకి చాలా చాలా థ్యాంక్స్గా చెప్తా. ఎందుకంటే జమ్ని టీవీ అవకాశం నాకు అందరినీ ఏపీ లెవెల్లో అవకాశం దొరికింది నాకు చూపెడాలని. కానీ ఈరోజు నేను సరౌండింగ్ సిటీ లెవెల్లో ఉంటే కానీ జమ్ని టీవీ మాత్రమని ఆంధ్రప్రదేశ్ కాదు, జమ్ని టీవీ ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు నా పేరు వస్తుంది. చాలా చాలా నేను థ్యాంక్స్ చెప్తాను జమ్ని టీవీ. థ్యాంక్ యూ అండి. మరి అలాగే మీ స్టైల్లో ఒకసారి మా ఆహా ఏమి రుచి అన్నారా? ఆహా ఏమి రుచి అనండి. హలీం స్పెషల్ ఆహా ఏమి రుచి. సూపర్ అండి. సో ఈ రోజు హలీం స్పెషల్స్ ఆహా ఏమి రుచి. ఆహా అనేటట్టే ఉంది కదా. ఇదే హలీంలో ఇంట్లో ఎవరైనా కానీ చేయాలంటే చికెన్లో కూడా ఇదే ప్రొసీజర్ నేను. ఓకే అండి, సో విన్నారు కదా, చికెన్ చేయాలన్నా మటన్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలంట. సో మరి సేమ్ ఇలానే చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? కానీ మీరు 60 kilos ఎలాగో చేయరు కదా, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీకి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని అలా ప్రిపేర్ చేసుకోండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ చెప్తామండి ఆడియన్స్ కి. చలో బాయ్.